ఏపీలో ప్రమాదకర స్థాయిలో టీనేజ్ ప్రెగ్నెన్సీల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో 2025-26 సంవత్సరానికి నమోదైన టీనేజ్ ప్రెగ్నెన్సీ వివరాలు వెల్లడించారు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్. కుప్ప నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్టు తెలిపారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే అత్యల్పంగా 3.98% నమోదయ్యాయన్నారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12% కంటే టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువ నమోదయ్యాయి. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుంచి 12% నమోదయ్యాయి. అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో అధిక శాతం 8 నుంచి 10% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే అత్యల్పంగా 3.98% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్టు హెల్త్ సెక్రటరీ తెలిపారు. మిగిలిన 9 జిల్లాల్లో మరో 9 జిల్లాల్లో ఓ మాదిరిగా టీనేజ్ యువతులు గర్భాలు దాల్చినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అంటే ప్రతి 100 మందిలో 8 నుంచి 9 మంది టీనేజ్ యువతులు ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఈ లెక్కలతో సర్కార్ టీనేజ్ ప్రెగ్నెన్సీ నియంత్రణ ఫోకస్ పెట్టింది. దీంతో 2026-27లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు 5% మించకూడదని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, యువతకు టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే బాధ్యతలను ఆశా వర్కర్లకు అప్పగించే యోచనలు ఉన్నట్టు సమాచారం. టీనేజ్లో ప్రెగ్నెన్సీ అయితే కాన్పు సమయంలో తల్లులు మరణించే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిడ్డల నెలలు నిండక ముందు పుట్టే ఛాన్స్ ఎక్కువ. కడుపులోనే బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండడం, తీవ్ర స్థాయిలో రక్తపోటు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీలు ప్రమాదకరమని చెబుతున్నారు.